హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హిక్విజన్ బ్రాండ్లోని ఫేస్ ఐడి అటెండెన్స్ బయోమెట్రిక్ సిస్టమ్ని అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ చూపించబోతున్నాను. ఇది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 2.4 ఎల్సిడి డిస్ప్లే స్క్రీన్ ఉంటుంది. అలాగే మ్యాగ్నెటిక్ డోర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో అయితే ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఉన్నది. మీరు ఎక్కడున్నా సరే మొబైల్ నుంచి అటెండెన్స్ అయితే వేయొచ్చు. బాక్స్ ఓపెన్ చేస్తే మీకు బయోమెట్రిక్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇదైతే కెమెరా, బాటంలో వచ్చేసి మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇది కంప్లీట్గా కీప్యాడ్. రొటేట్ చేస్తే మీకు బ్యాక్ సైడ్ స్టార్టింగ్ లో ఎథర్నెట్ పోర్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పవర్ కనెక్షన్ కోసం. అండ్ బాటమ్ లో యూఎస్బి ఉన్నది కదా, అక్కడ పెన్ డ్రైవ్ మనం ఫిక్స్ చేసుకొని అటెండెన్స్ అయితే యూఎస్బి లోకి కలెక్ట్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ కావాల్సిన యాక్సెసరీస్ అన్ని ఒక ప్యాక్ తో ఇచ్చారు. ఇది బయోమెట్రిక్ పవర్ కోసం 12 వోల్ట్స్ అడాప్టర్. అండ్ ఇదైతే బయోమెట్రిక్ కి వాల్ స్టాండ్. ఇదైతే టైట్ గా ఫిక్స్ చేసుకోవాలి డ్రిల్ చేసిన తర్వాత. అండ్ ఇది పవర్కి మనం పవర్ ఏదైతే మనం బయోమెట్రిక్ ఇవ్వాలంటే ఇది కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. అటు ఇటు అయినా సరే మాత్రం ఇరిగిపోతుంది. అది ఫిక్స్ చేసిన తర్వాత ఇలా వాల్కి మనం ఫిక్స్ చేసుకొని బాటంలోనే అయితే ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూని ఎల్లంకితో టైట్ చేసుకోండి. అప్పుడైతే మీకు బయోమెట్రిక్ అయితే బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు 12 వోల్ట్స్ అడాప్టర్ని పవర్ ఇచ్చేసి టర్న్ ఆన్ చేయండి. ఇలా డివైస్ మీద మీకు ఫిల్మ్ ఇస్తాడు, అది రిమూవ్ చేసేయండి. లేదంటే ఫేస్ ఐడీస్ అస్సలు సరిగ్గా రావు. ఇప్పుడు డివైస్ ఈజ్ బూటింగ్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇక్కడ లోకల్ అని చెప్పి ఎస్కేప్ ప్రెస్ చేయమని అడుగుతుంది. ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. మీకు ఇష్టమైన పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేయండి. కానీ అందులోని కాంబినేషన్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ న్యూమరిక్స్ కూడా ఉండాలి. సో కన్ఫర్మ్ కూడా అడుగుతుంది. సేమ్ ముందు ఇచ్చింది ఏదైతే పాస్వర్డ్ ఉందో అదే ఇక్కడ కన్ఫర్మ్ చేసి ఓకే మీద ట్యాప్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది. ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే మీద ట్యాప్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ రిజర్వ్డ్ మెయిల్ ఐడి అని చెప్పేసి అడుగుతుంది కదా, ఇక్కడ మీరు ఇచ్చే మెయిల్ ఐడి చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఎప్పుడైనా మీరు డివైస్ పాస్వర్డ్ మర్చిపోతే ఆ మెయిల్ ఐడికి మీకు రిసెట్ కోడ్ అనేది వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ వైర్డ్ నెట్వర్క్ అండ్ వైఫై రెండు చూపిస్తాయి. వైఫై సెలెక్ట్ చేసుకోండి. వైర్డ్ ఉన్న వాళ్ళు వైర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు దగ్గరలో ఏదైతే వైఫైస్ ఉన్నాయో వాటి నేమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాయి. అందులో మీకు సంబంధించిన వైఫై ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేసి దాని పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేయండి. ఇదిగోండి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఓకే మీద ట్యాప్ చేయండి. అది కనెక్టింగ్ అని వచ్చేసి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు యాక్సెస్ టు హిక్ కనెక్ట్ అని చెప్పేసి వచ్చింది కదా, అది ఎనేబుల్ చేసేసేయండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి 1 అని అడుగుతుంది. ఎవరినైతే అడ్మిన్ కింద ఇద్దాం అనుకుంటున్నాం వాళ్ళని మాత్రం 1లో యాడ్ చేయండి. అడ్మిన్ అంటే ఈ బయోమెట్రిక్ అన్లాక్ వాళ్ళకి మాత్రమే అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేమ్ కనిపిస్తుంది కదా, నేమ్లో నేను వెంకట్ అని టైప్ చేస్తున్నాను. చేసి ఓకే చేసిన తర్వాత 1 నొక్కితే ఫేస్ ఐడి అడుగుతుంది. కెమెరా ముందుకి వచ్చి నిలబడితే మీకు అక్కడ సర్కిల్ కనిపిస్తుంది, హైలైట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా ఆ సర్కిల్లోని మన ఫేస్ అయితే అడ్జస్ట్ అవ్వాలి. అప్పుడు ఓకే మీద ట్యాప్ చేస్తే మీకు కెమెరా అయితే మీకు క్లిక్ చేస్తుంది ఫోటోని. ఇక్కడ చూడండి, ఓకే ట్యాప్ చేసిన తర్వాత సేవ్ అని ఓకే అడుగుతుంది. ఓకే మీద ట్యాప్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఇవ్వాలంటే 2 మీద ట్యాప్ చేస్తే 3 టైమ్స్ మనం ఫింగర్ ఇవ్వాలి స్టార్టింగ్లోని. ఇప్పుడు ఒకసారి ఇచ్చాను, ఇది రెండోసారి, ఇప్పుడు మూడోసారి ఇస్తే మీ ఫింగర్ అయితే సేవ్ అయిపోతుంది. థర్డ్ది వచ్చేసి మీకు కార్డ్ యాక్సెస్. అది కార్డు ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదు అంటే లేదు. అది ఇప్పుడు నెక్స్ట్ మీద మళ్ళీ ఓకే ట్యాప్ చేస్తే మీకు సేవ్ అయితే అయిపోతుంది. ఇంకోటి సేవ్ అయితే అయిపోయింది. నా ఫేస్ చూడగానే అది వెంకట్ అని చెప్పేసి అటెండెన్స్ అయితే వేసేసింది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్తో కూడాను మనం చెక్ చేసి చూద్దాం. ఫింగర్ పెట్టగానే మనకి అటెండెన్స్ అయితే పడిపోతుంది. ఇదిగోండి, ఫింగర్ ప్రింట్ పెట్టగానే నాకు వెంకట్ అని వచ్చింది. ఈ పైన వైఫై కనెక్ట్ అయినట్టు సింబల్ చూపించింది. ఇక్కడ టైం అనేది తప్పు చూపిస్తుంది. ఈ చేంజెస్ చేయాలంటే మెనూని హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ పెడితే మీకు మెనూ ఓపెన్ అవుతుంది. సో అందరికీ ఓపెన్ కాదు, అందుకని చెప్పేసి నేను స్టార్టింగ్లోని 1 వచ్చేసి అడ్మిన్కి ఇవ్వడానికి నేను ముందుగా చెప్పాను. సో టైం చేంజ్ చేయాలంటే ఇలాగా సెట్టింగ్స్లోకి వచ్చి బేసిక్లోకి రాగానే మీకు టైం సెట్టింగ్స్ అని చూపిస్తాయి. ఇది వచ్చేసి జోన్ మీకు +5:30లో ఉండాలి. అది ఇండియాకి సంబంధించింది. అది క్లిక్ చేయగానే మీకు డేట్ అండ్ టైం చూపిస్తుంది. అక్కడ కరెక్షన్ చేసుకొని మీరు ఓకే మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు బయోమెట్రిక్ ఏ ఐపీ అడ్రస్ తీసుకుందనేది మనం ఫస్ట్గా చూసుకోవాలి. ఇక్కడ మీరు మెనూలోకి వచ్చిన తర్వాత బాటంలో సెట్టింగ్స్ అని ఉంటుంది.
సిస్టమ్ సెట్టింగ్స్ అని. ఇప్పుడు కామ్‌ని సెలెక్ట్ చేయండి. అందులో వైఫై సెలెక్ట్ చేయండి. ఇక్కడ, ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకున్న వైఫై ఉంది కదా! దాని మీద ఓకే చేస్తే ఇక్కడ ఐపీ అడ్రెస్ అని చూపిస్తుంది. 192.168.1.19 అని చెప్పి. పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డీహెచ్‌సిపి ఎనేబుల్ చేయాలి. చేస్తే అప్పుడు మీ బయోమెట్రిక్ ఒక ఐపీ అడ్రెస్ అనేది తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్ చేసేసేయండి. డీహెచ్‌సిపి అనేది ఆఫ్ చేసేయండి. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే మనకి ఐవీఎంఎస్ 4200 అని చెప్పేసి సాఫ్ట్‌వేర్ ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. ఓపెన్ అయితే మీకు సాఫ్ట్‌వేర్ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్‌ఫేస్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. పైన మీకు ఆన్‌లైన్ డివైసెస్ అని కనిపించింది కదా! దాని మీద మీరు ట్యాప్ చేస్తే కింద నుండి బాటమ్‌లో ఉండే ఆ బ్లాక్‌లోని మీకు ఐపీ అడ్రెస్ హైలైట్ అవుతది. మన బయోమెట్రిక్ ఇచ్చిన ఐపీ అడ్రెస్ అయితే హైలైట్ అవుతది. ఇన్ కేసు రాలేదంటే మాత్రం వైఫైకి మనం కరెక్ట్‌గా కనెక్ట్ అయ్యామా లేదా క్రాస్ చెకింగ్ చేసుకోండి. ఇక్కడైతే కనెక్ట్ అయ్యాం కదా! నార్మల్‌గా అయితే వచ్చేస్తది. ఇన్ కేస్ రాకపోతే మనం మాన్యువల్‌గా అదే ఐపీ అడ్రెస్‌తోని మనం యాడింగ్ అయితే చేసుకోవచ్చు. ఎలా అనేది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ దానికి లెఫ్ట్ సైడ్‌లోని యాడ్ అని ఉంది కదా! యాడ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఐపీ బై డొమైన్ అని కనిపించి అది సెలెక్ట్ అయ్యి ఉంది కదా! అది అలాగే ఉంచి మీరు ఏదైతే మీరు నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్‌ని ఎంట్రీ చేయండి. నేనైతే సెంట్రల్ అని ఇస్తున్నాను. ఆ బయోమెట్రిక్‌లో ఏదైతే ఐపీ అడ్రెస్ తీసుకున్నదో 1.19 అని తీసుకుంది కదా! సేమ్ అది ఇచ్చాను. అండ్ యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ యాజ్ యూజువల్. పాస్వర్డ్ మీరు ఏదైతే ఇస్తారో ఆ పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంట్రీ చేసి సింక్రనైజ్ టైమ్ ఉన్నది కదా! దాని మీద ట్యాప్ చేసి యాడ్ కొట్టేసేయండి. ఇక్కడ మీకు పైన యాడ్ అయ్యి ఉన్నది కదా! అది ఆఫ్‌లైన్ అని చూపిస్తుంది చూడండి. ఇప్పుడు అది ఆన్‌లైన్ అయిపోతది. ఇదిగోండి ఆన్‌లైన్ అయిపోయింది కదా! సో, ఇప్పుడు మన సాఫ్ట్‌వేర్ అండ్ డివైస్ కూడా పేర్ అయిపోయినట్టే. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం బయోమెట్రిక్‌లో యాడ్ చేసిన యూజర్స్‌ని సాఫ్ట్‌వేర్‌లోకి పుల్ చేసుకోవాలి. ఇక్కడ ట్యాబ్ అయితే క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ రైట్ సైడ్‌లో మీకు టైమ్ అండ్ అటెండెన్స్ విజార్డ్ క్లిక్ చేసి పర్సన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గెట్ ఫ్రమ్ డివైస్ అని ఆప్షన్ హైలైట్ అవుతుంది కదా! దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి గెట్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. కిందన ఇంపోర్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు డేటా అంతా మన బయోమెట్రిక్ నుంచి సాఫ్ట్‌వేర్‌కి డౌన్‌లోడ్ అయితే అవుతుంది. ఎంతమంది పర్సన్స్‌ని అయితే మనం యాడ్ చేసామో అంతమంది పర్సన్స్ కూడా మీకు ఇక్కడ లిస్ట్ కనిపిస్తారనమాట. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి టైమ్ టేబుల్. పర్టిక్యులర్ పర్సన్ ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వెళ్తారు అనేది మనం ఇక్కడ అసైన్ చేయాలి. దానికోసం ఈ ట్యాబ్ అయితే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టైమ్ టేబుల్ అని కనిపిస్తుంది కదా! దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ జనరల్ అని కనిపిస్తది. ఆ జనరల్ తీసేసి జస్ట్ ఫ్లెక్సిబుల్ సెలెక్ట్ చేసుకోండి. కిందన మీకు ఫస్ట్ ఇన్ అండ్ లాస్ట్ ఔట్ కనిపిస్తది. అంటే డేలో ఎంప్లాయీ ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు అది ఇన్ కింద తీసుకుంటది. లాస్ట్ వెళ్ళిపోయేది అది ఔట్ కింద తీసుకుంటది. ఇప్పుడు సేవ్ చేసేయండి. ఫోర్త్ స్టెప్ వచ్చేసి షిఫ్ట్ అనమాట. ఇక్కడ నార్మల్‌గా అయితే మనకి ఫ్రైడే వరకు షిఫ్ట్స్ తీసుకుంటది. డిఫాల్ట్‌గా ఉంటది. మనకి సాటర్‌డే, సండే కూడా కావాలంటే డిఫాల్ట్ మీద ట్యాప్ చేసి సాటర్‌డే, సండే కూడా అసైన్ చేసి మీరు సేవ్ మీద ట్యాప్ చేయండి. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి షిఫ్ట్ షెడ్యూల్ అని ఉంటది. షిఫ్ట్ షెడ్యూల్ అంటే మనం మంత్‌లో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే వాటికి మాత్రమే మనం షిఫ్ట్ అనేది ఇవ్వచ్చు. లేదు అంటే ఒక 6 మంత్స్‌కి గాని, మంత్లీ గాని ఎలాగైనా మన ఇష్టం. కానీ షిఫ్ట్ షెడ్యూల్ చేస్తేనే మనకి రిపోర్ట్ అయితే జనరేట్ అవుతది. ఇక్కడ డిపార్ట్మెంట్ షెడ్యూల్ అని కనిపిస్తుంది కదా! దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఎక్స్‌పైరీ డేట్ అనేసి ఇక్కడ బాటమ్‌లో కనిపిస్తుంది కదా! దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఆహ్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలనేది మీరిక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే నవంబర్ 1 సెలెక్ట్ చేశాను. ఇక్కడైతే ఆగస్ట్ వరకు ఇస్తాను. ఓకే మీద ట్యాప్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో న్యూ ఆర్గనైజేషన్ అని ఉంటుంది గదా! అది చెక్ బాక్స్ టిక్ చేసి సేవ్ అయితే చేయండి. అప్పుడు డిసెంబర్ నుంచి నేను ఆగస్ట్ వరకు ఇచ్చాను కదా! ఆ మంత్స్ అన్నీ కూడాను ఇలా బ్లూ కలర్‌లో హైలైట్ అవుతూ ఉంటాయి. ఇవ్వలేని డేస్ మాత్రం మీకు నార్మల్‌గా జస్ట్ ఇలా బ్లూ కలర్ కాకోకుండా నార్మల్‌గా ఇలా ఉంటుందన్నమాట. ఇంక సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి సెట్టింగ్స్ అయిపోయినట్టే. ఇప్పుడు రికార్డ్స్ ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు రికార్డ్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి అటెండెన్స్ ఎప్పటినుంచి కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది స్టార్ట్ టైము. ఇక్కడ స్టార్ట్ టైమ్ సెలెక్ట్ చేశాను. ఇదొచ్చేసి ఎండ్ టైమ్ ఇది. కానీ 30 డేస్ మించి మనం నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెలెక్ట్ చేసి 30 సెలెక్ట్ చేస్తాం కదా! ఆ మంత్ రిపోర్ట్ వస్తది. ఆ మంత్‌లోని మళ్ళీ ఏమన్నా 20 డేట్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మంత్ 20 సెలెక్ట్ చేస్తే అలా మంత్ జంప్ అయితే చేయదు.
ఆ మంత్‌లోనే మనం చూసుకోవాలా. క్లిక్ చేసి మీకు ఇక్కడ గెట్ ఈవెంట్స్ ఫ్రమ్ అని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ కొట్టి ఓకే చేయాలి. చేస్తే మీకు సింక్రనైజింగ్ అని వస్తది. సింక్రనైజింగ్ అయిన తర్వాత సింక్రనైజేషన్ కంప్లీటెడ్ అని చెప్పేసి మనకి రైట్ సైడ్ బాటమ్‌లో మెసేజ్ అయితే వస్తది. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ బార్ మీద అయితే మీరు ట్యాప్ చేయండి. సింక్రనైజేషన్ అయ్యిందా లేదా అనేది మనం ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ అయినట్టు చూపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ కాలిక్యులేషన్ అని కనిపిస్తుంది కదా! దాని మీద ట్యాప్ చేసి మనం ఇంతకుముందు అయితే డేట్స్ ఇచ్చామో సేమ్ ఇక్కడ కూడా అలాగే స్టార్ట్ టైమ్, ఎండ్ టైమ్ అని ఇచ్చేసి మనం ఇక్కడ కాలిక్యులేట్ అని కనిపిస్తుంది కదా! ఆ కాలిక్యులేట్ మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మీకు కిందన ఈ బాటమ్‌లో చూడండి మనకి అబ్సెంట్స్ అని చెప్పేసి వచ్చింది కదా! సో, కాలిక్యులేషన్ అయితే అయిపోయినట్టు మీనింగ్ ఇది. ఇప్పుడు రిపోర్ట్స్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇన్ టైమ్, ఔట్ టైమ్స్ అనేయి ఇక్కడ మీకు కనిపిస్తాయన్నమాట. ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఇక్కడ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది కదా! రిపోర్ట్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మంత్లీ అని కనిపిస్తుంది కదా! అక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ కొట్టండి. సెలెక్ట్ ఆల్ కొట్టి ఏ డేట్ నుంచి మనం రిపోర్ట్ కావాలి అనుకుంటున్నాం అనేది అక్కడ డేట్ కరెక్ట్‌గా ఇచ్చి ఇక్కడ రిపోర్ట్ మీద మనం ట్యాప్ చేస్తే ఇదిగోండి మీకు రిపోర్ట్ అయితే ఇలా కనిపిస్తది. అటెండెన్స్ మంత్లీ రిపోర్ట్ అని చెప్పి. పైన మీకు 1-30 నంబర్స్ కనిపిస్తున్నాయి కదా! అవన్నీ డేట్స్. ఏ డేట్‌లోనైతే మీకు ఇలాగ టైమింగ్స్ చూపిస్తున్నాయో అది వచ్చేసి పైనున్నది ఇన్ టైము. దాని కిందనున్నది ఔట్ టైమ్. దీన్ని బట్టి మనం మార్నింగ్ ఏ టైంకొచ్చారు, ఈవినింగ్ ఏ టైంకెళ్లారనేది మనం తెలుసుకోవచ్చు. సో, అలాగే ఇది మంత్లీ రిపోర్ట్ కదా! అలాగే మనకి డైలీ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి డైలీ రిపోర్ట్ అని ఉన్నది. డైలీ కూడాను నేను ఒకసారి తీసి చూపిస్తాను. ఇక్కడ డేట్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రిపోర్ట్ మీద ట్యాప్ చేస్తున్నాను చూడండి ఇది. ఇదంతా కూడాను డైలీ రిపోర్ట్ ఫార్మాట్ అయితే ఇలా వస్తది. మంత్లీ రిపోర్ట్ అయితే అలా వస్తదనమాట. ఇలాగా మనకి చాలా టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి. మనకి ఏది కన్వీనియంటో అదైతే చూజ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం ఎప్పుడైనా అటెండెన్స్ రిపోర్ట్ తీసుకోవాలనేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్‌లైన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకున్న తర్వాతే మీరు ప్రాసెస్ అయితే చేయండి. ఆన్‌లైన్ లేకుండా మీరు ఎంత చేసినా సరే మీకు రిపోర్ట్ రాదు. అది ఆఫ్‌లైన్ అనే చూపిస్తది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.